नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामिनिति नामने नमः आचार्यपादाय नित्यकृपप्रदायिने गौरकातदामदाय नगरग्राम तारिणे नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्य वैष्णवेभ्य नमो नमः नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास्ति गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు మనం భక్తి ప్రహ్లాదుడి ద్వారా 9 రకాలుగా భాగవతంలో వివరింపబడింది. అందులో ఒకానొక రకమైనటువంటి భక్తి దాస్య భక్తి. దానికి హనుమంతుడిని లక్ష్మీమాతని ఉదాహరణగా చెప్తారు. ఆ హనుమంతుడు తన దాస్య భక్తిని తన ప్రభు అయినటువంటి శ్రీరామచంద్రుడికి ఏ విధంగా చేశాడు, ముఖ్యంగా శ్రీరామచంద్రుడు తన జీవితంలోనే అత్యంత శోక సమయం అనుభవించినటువంటి సమయం, సీతామాతని రావణాసురుడు అపహరించి లంకకు తీసుకువెళ్లిన సమయం. ఆ సమయంలో రాముడి యొక్క శోకాన్ని తొలగించినటువంటి గొప్ప సేవకుడు హనుమంతుడు. ఆ హనుమంతుడు లంకకు చేరి లంకను చూసి అక్కడ సీతామాతను కనుగొని సీతామాత యొక్క జాడని మళ్ళీ శ్రీరామచంద్రుడికి చెప్పినటువంటి విధానం గురించి కొన్ని విషయాలు మనం ఇవాళ చర్చించుకోబోతున్నాం. ముందుగా మనం పితృవాక్ పరిపాలకుడైనటువంటి శ్రీరాముడు తండ్రి ఆజ్ఞ మేరకు అరణ్యాలకు రావడం, వనవాసం చేయడం. ఆయన వనవాసం చేస్తూ ఉన్న కాలంలో, అంటే ఇంచుమించుగా 1 సంవత్సర కాలంలో అది ముగియబోతుంది అనుకున్న సమయంలో శూర్పణఖ చెప్పినటువంటి మాటలు విని రావణాసురుడు, ఎందుకంటే శూర్పణఖ శ్రీరాముణ్ణి లక్ష్మణుని చూసి చాలా సంతోషపడుతుంది, వారి సౌందర్యాన్ని చూసి చాలా ఆకర్షితురాలవుతుంది. అప్పటికే ఆమె భర్త చనిపోయి ఉన్న కారణంగా ఆమెకు రాముడంటే ఇష్టం కలిగి అతని కోరుకుంటది. అయితే రాముడు నేను ఏకపత్ని వ్రతుణ్ణి, నాకు సీత తప్పించి ఇంకెవరు లేరని చెప్తారు. వేరే స్త్రీని నేను వివాహం చేసుకోనని కూడా చెప్తారు. నా సోదరుడు అయినటువంటి లక్ష్మణుడు భార్య ఇక్కడ లేని కారణంగా తను ఒంటరివాడిగా ఉంటున్నాడు, నువ్వు వెళ్ళి లక్ష్మణుణ్ణి ఆశ్రయించని చెప్పినప్పుడు ఆమె లక్ష్మణుని అడుగుతుంది. కానీ లక్ష్మణుడు కూడా ఆమెని నిరాకరిస్తాడు. దాంతో దీని అంతటికీ కారణం ఎవరు? ఇంత సౌందర్యవతి అయినటువంటి సీత ఉన్న కారణంగానే, ఓకే, ఇంత సౌందర్యవతి అయినటువంటి సీత ఉన్న కారణంగానే రాముడు తన్ను నిరాకరిస్తున్నాడని ఆవిడ అర్థం చేసుకుని శూర్పణఖ ఆ సీతను చంపేస్తానని చెప్పి ఆమె మీదకు వెళ్ళబోతుంటే రాముడు లక్ష్మణుడికి చెప్తాడు. సో అప్పుడు లక్ష్మణుడు కోపంగా వచ్చి శూర్పణఖ యొక్క ముక్కు చెవులు తన ఖడ్గంతో కత్తిరించి పంపిస్తాడు. శూర్పణఖ మళ్ళీ ఆకాశ మార్గంలో లంకకు వెళ్లి రావణాసురుడి దగ్గర కొన్ని మాటలు చెప్తుంది. ఆమె ఏం చెప్తుందంటే, నీ ముక్కు చెవులు ఎవరేరా కోసి నేను ఇలా బాధ పెట్టారని అడిగినప్పుడు ఆవిడ ఇక్కడ ఏం జరిగిందో చెప్పకుండా దానికి విరుద్ధమైనటువంటి మాటలు చెప్తారు. ఎట్లా అంటే, నేను అరణ్యంలో దక్షిణ భారతంలో దండకారణ్యం
ఆమె కాలి గోటికి కూడా సరిపోరు. అంత సౌందర్యవతి. అంత సౌందర్యవతి నీ పక్కనుంటే బావుంటుందన్న ఉద్దేశంతో ఆమెను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే, నా ముక్కు, చెవులు కోసేశారు. ఆ పక్కన ఉన్నటువంటి ఇద్దరు పురుషులని చెప్తది. నిజానికి ఆమె అక్కడ చేసిన పని వేరు. అన్నగారి దగ్గరికొచ్చి చెప్పింది వేరు. అక్కడ ఆ ఇద్దరు పురుషుల్ని కోరుకుని తనకు దక్కక సీతను సంహరించడానికి ప్రయత్నం చేస్తే ముక్కు, చెవులు తెగినటువంటి శూర్పణఖ రావణాసురుడి దగ్గరికి వచ్చేసరికి దానికి పూర్తి విరుద్ధంగా చెప్తది. నేను నీకోసం ఒక అందమైన అమ్మాయిని తీసుకొస్తుంటే నా ముక్కు, చెవులు కోసారని చెప్పినప్పుడు రావణాసుడికి చాలా బాధ కలిగి ఆయన తన చెల్లికి ముక్కు, చెవులు కత్తిరించారన్న కోపంతోటి, పైగా తన కోసం ఒక సౌందర్యవతిని తీసుకొచ్చే ప్రయత్నంలో తన చెల్లికి జరిగినటువంటి పరాభవాన్ని ఆయన చూసుకుని, ఆయన దండకారణ్యానికి రావడం, ఒక సన్యాసి వేషంలో వచ్చి సీతని అపహరించడం మనందరికీ తెలిసిందే అన్నమాట. ఇక అప్పటినుంచి సీత జాడ కోసం రాముడు ప్రయాణం చేయడం, జటాయువు కనిపించడం, సీతను కాపాడే ప్రయత్నంలో అతను రెక్కలు విరగ్గొట్టుకుని మరణ మరణానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఆయన ఈ రాముడొచ్చి ఆయన్ని వివరాలు అడగడం, రావణాసురుడు ఎత్తుకెళ్ళాడని చెప్పడం, దాంతో ఆయన కిష్కింధకి రావడం, అక్కడ వాలి, సుగ్రీవులు ఇదంతా మనకు కథ తెలిసిందే. వర్షాకాలం 4 నెలలు అయిన తర్వాత సుగ్రీవుడు తన సైన్యాన్ని నలుదిక్కులకి పంపిస్తాడు. అలా పంపించినప్పుడు దక్షిణం వైపు జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు లాంటి వాళ్ళని పంపిస్తారు. అయితే రాముడికి లక్షల కోట్ల మందిగా ఉన్నటువంటి సైన్యం ఏదైతే ఉందో, ఇంత సైన్యం ఉన్నప్పటికీ పూర్తిగా రాముడి విశ్వాసం హనుమంతుడి మీదే ఉంటుంది. సీత జాడను హనుమంతుడే కనిపెట్టగలడని చెప్పి నమ్మి, దక్షిణం వైపు వెళ్తున్నటువంటి సీత కోసం ఆ హనుమంతుడికి తన అంగుళీకాన్ని ఇచ్చి ఆయన పంపించడం జరుగుతుందనమాట. అక్కడికి సుమంతుడు ఆయన కూడా ఎవరైతే జటాయు ఉన్నాడో ఆయన సోదరుడు. ఆయన చూస్తాడు రావణాసురుడిని తీసుకువెళ్ళడం కూడా. ఆయనకి లంక కూడా కనిపిస్తది ఆకాశంలోకి ఎగిరితే. కానీ వయోభారం కారణంగా ఆయన ఎగరలేడు, తీసుకురాలేడు. కానీ ఆ సుమంతుడి వివరాలన్నీ చెప్తాడు. లంకకి వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి, దూరం ఎంత అని. అప్పుడు అందరూ కూర్చొని ఆలోచిస్తుంటే జాంబవంతుడు చెప్తాడనమాట. ఎవరెవరు ఎంతెంత దూరం ఎగరగలరు, ఎన్ని యోజనాలు, కిలోమీటర్స్ అని చెప్పి. అప్పుడు ఆలోచనొచ్చి లంక ఎంత దూరం ఉందో లెక్కగట్టి, అంత దూరం ఎవరు ఎగరలేరు అని చెప్పి నిర్ణయించుకుని, ఓ మూల కూర్చొని రామనామాన్ని జపించుకుంటున్నటువంటి హనుమంతుడి దగ్గరికి జాంబవంతుడొచ్చి, "నువ్వు మాత్రమే లంకకు వెళ్లి తిరిగి రాగల సామర్థ్యం కలిగిన వాడివి. నీ శక్తి ఇదని" చెప్పి ఆయనకి కొంచెం అల్లరి ఎక్కువ చేస్తున్నాడని ఋషులు శాపం ఇస్తారన్నమాట. ఆయన శక్తి ఆయన మర్చిపోయేలాగా. అది ఈ విషయాన్ని జాంబవంతుడు గుర్తు చేసి ఆయన్ని లంకకి పంపిస్తాడు. అప్పుడు రామనామాన్ని జపిస్తూ తన యొక్క ఆకారాన్ని పెంచుకుని హనుమంతుడు ఒక్కసారిగా అక్కడ ఒక పర్వతం మీదకెక్కి అక్కడి నుంచి అక్కడ లంఘిస్తాడనమాట. ఒక్క ఉదుటున ఆకాశానికి ఎగిరి వివిధ వ్యక్తుల్ని అంటే కొంతమంది రాక్షసుల్ని, కొంతమంది భక్తుల్ని, మైనాకుడిని వీళ్ళని వాళ్ళని కలుసుకుంటూ లంక దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి లంకలోకి వెళ్తాడు ఫస్ట్ ఆయన. వెళ్ళి ఎక్కడున్నాడు రావణుడు అనేటటువంటి ప్రయత్నం, సీత ఎక్కడుందని ముఖ్యంగా సీతామాత కోసం అన్వేషిస్తూ అన్ని మందిరాల పైకి ఆయన ఉరుకుతూ ఉంటాడనమాట. అంటే జంప్ చేస్తా ఉంటాడు. అలా వెళ్ళినప్పుడు అతనికి రావణాసురుడు మందిరం చేరుకుంటాడు. అక్కడ రావణాసురుడు ఏనుగు నిద్రపోతున్నట్టుగా, గురక పెడుతున్నట్టుగా నిద్రపోతూ కనిపిస్తాడు. ఆ మందిరం పైనుంచి చూసినప్పుడు. అక్కడ చాలా మంది స్త్రీలు కనిపిస్తారు. అతని భార్యలు మద్యం తాగి, కొన్ని చోట్ల రక్తం, కొన్ని చోట్ల మాంసం ఇలా రకరకాలైనటువంటి స్థితుల్లో కనిపించడం జరుగుతుందనమాట. వాళ్ళందరిని చూస్తాడు. చాలా మంది అయితే వస్త్రాలు లేకుండా నగ్నంగా కూడా కనిపిస్తారు. హనుమంతుడు మండోదరిని చూసి ఆమె సీత అని కూడా అనుకుంటాడు మొదట. కానీ తర్వాత ఆమెకి అర్థమవుతుంది. ఆ హనుమంతుడికి అర్థమవుతుంది. సో, మండోదరి ఇలాంటి వ్యక్తి దగ్గర ఉండదు. ఇలాంటి వ్యక్తి దగ్గర ఉండదు.
అని నిర్ధారించుకుని అతన్ని వదిలేసి, అంటే రావణాసురుడు అన్నటువంటి మందిరం పైనుంచి సీతామాత కోసం అన్వేషణకి వెళ్ళినప్పుడు ఆయన అశోకవనం దగ్గరికి చేరుకుంటాడు. వాల్మీకి చాలా చక్కగా అశోకవనాన్ని వర్ణించాడు. ఆ అశోకవనంలో ఆయన ఆ చుట్టూ అంతా పరిశీలించి సింసుప అనే వృక్షం కింద సీతామాత ఉంటది. ఆమె కాదా అని నిర్ధారించుకోవడం కోసం కూడా ఆయన ప్రయత్నం చేసి ఆ చెట్టు పైకెక్కి కూర్చుంటాడనమాట. అయితే అప్పటికే రావణుడు అక్కడికొస్తాడు. వచ్చి సీతామాతని ప్రలోభపెట్ట చూస్తాడు. "నీ భర్త మరణించాడు. ఇక నీకు నేను తప్పించి ఇంక భర్త అంటూ లేడు నీకు. నువ్వు నాకు నా దానివి కా. నాకున్న రాణులందరిని పక్కన పెట్టేసి నిన్ను మహారాణిని చేస్తా" అలా ఇలా అని చెప్పేసి ఆమెని చాలా ప్రలోభపెడతాడనమాట. సో, సీత ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మదు. అవసరమైతే నా రాముడు రాకపోతే ప్రాణత్యాగమైనా చేస్తాను తప్పించి, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు లొంగనని చెప్తుంది. దాంతో అక్కడే ఉన్నటువంటి స్త్రీ రాక్షసులకి అందరికీ రావణాసుడు చెప్తాడు. ఇంకా 2 నెలల సమయం ఉంది, ఒప్పించండి. లేకపోతే మిమ్మల్నందరినీ నేను సంహరిస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. దాంతో సీతామాతకి కాపలా కాస్తున్నటువంటి రాక్షస స్త్రీలంతా కూడా ఆమెను ముందు బుజ్జగిస్తారు. ఒప్పుకోమని చెప్పి అడుగుతారు. రావణాసుడు చాలా గొప్పోడని చెప్తారు. కానీ సీతామాత ఒప్పుకోదు. తదుపరి ఆమెను భయపెడతారు, బెదిరిస్తారు. నిన్ను చంపి సంహరించి నిన్ను వండుకొని తింటాం. నిన్ను సశరీరంతో నిన్ను తినేస్తాం. ఇలాగా రకరకాలుగా ఆమెను ప్రలోభపెట్టి భయపెడుతూ ఉంటారు. ఇదంతా హనుమంతుడు ఆ సింసుప వృక్షం పైనుంచి చూస్తూ ఉంటాడు. చూసి ఆయన ఎలా అంటే ముందు నిర్ధారించుకోవాలి ఈవిడ సీత కాదా అని చెప్పేసి. కానీ నిర్ధారించుకుంటాడు. ఒక మలిన వస్త్రాన్ని ధరించుంటది ఆవిడ. అప్పటినుంచో అదే చీరలో ఉంది ఆవిడ. అలాగే చాలా నీరసంగా ఉంది. సరైన ఆహారం తీసుకోక. కానీ చూడటానికి చాలా చక్కగా ఉందన్నమాట సీతామాత. అది గ్రహించి ఈవిడ సీతే అని చెప్పి గ్రహించి, కానీ ఎలా ఆమెని కలుసుకోవాలి? ఏ విధంగా కలుసుకోవాలి? సో, వీళ్ళంతా సీతామాతకి భయం కలిగించి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హనుమంతుడు ఒక చిన్ని కోతి పిల్లలాగా మారి, ఎందుకంటే హనుమంతుడికి ఒక సంశయం ఉంటది. సీతామాతని కలుసుకోవాలంటే సీతామాత అంత సులువుగా ఎవరిని నమ్మదు. ఎవరైనా తన దగ్గరికొస్తే ఆవిడ నమ్మట్లేదు. ఎందుకంటే ఆవిడని నమ్మి ఒక సాధువు వచ్చాడని చెప్పి రావణాసురుడికి ఆహారం ఇచ్చింది. కానీ రావణాసురుడు ఆ సాధువు అవతారం తీసేసి దశకంఠుడిగా మారి ఆమెని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అందుకని తన దగ్గరికి ఎవరొస్తున్నా ఆమె నమ్మదు. కనుక ఇలాంటి స్థితిలో ఒక వానర రూపంలో కూడా హనుమంతుడు రావచ్చు, రావణాసురుడు రావచ్చు. ఏమైనా జరగచ్చు. మనం నమ్మడానికి లేదు. ఒకసారి అనుమానం కలిగిందంటే ప్రతిదాన్ని అనుమానించడం జరుగుతుందనమాట. అప్పుడు ఆవిడ చాలా దుఃఖంలో ఉంది. ఇంచుమించుగా 10 నెలలు ఉంది. రావణాసురుడి యొక్క చెరలో ఆవిడ ఆ అశోకవనంలో 10 మంత్స్ 10 నెలలు గడిచిపోయింది. ఇక 2 నెలల్లో రావణాసురుడు ఒప్పుకోకపోతే ఊరుకోడు. అలాగే 2 నెలలు దాటిన తర్వాత ఆమె కూడా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడుతది. ఇలాంటి పరిస్థితుల్లో హనుమంతుడు సీతామాతని ఎలాగా ఆహ్, తను రామబంటునని చెప్పుకునే ప్రయత్నం చేయాలన్నమాట. అందుకని రాముడి యొక్క జీవితాన్ని మొత్తాన్ని ఆ సింస్పా వృక్షం నుంచి సన్నగా పాడతాడాయన. సో, ఎలా అయితే రాముడు జన్మించాడో, ఎలా అయితే పెరిగాడో, ఎలాంటి సత్ప్రవర్తన కలిగి ఉన్నాడో కదా! రాముడంటేనే మర్యాదా పురుషుడు. పితృవాక్ పరిపాలకుడు. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య, ఇలా కొన్ని సిస్టమాటిక్‌గా ఉంటాడన్నమాట రాముడు. గీత గీస్తే గీత గీత మీదే వెళ్తాడు. సో, రాముడు మంచి బాలుడు. చెప్పిన మాట చక్కగా వింటాడు. గురువులు చెప్పినా, తల్లులు చెప్పినా, తండ్రి చెప్పినా. సో, అందుకనే తండ్రికి ఇష్టం లేకపోయినా పినతల్లి కోరుకుందని చెప్పేసి అడవులకొచ్చేసాడాయన. అలాంటి శ్రీరామచంద్రుడు ఆయన గొప్ప వైభవాన్ని ఏ విధంగా సీతామాతని ఆయన విశ్వామిత్రుడొచ్చి తీసుకొచ్చాడు, తాటకని చంపాడు, ఏ విధంగా మిథిలా నగరానికి వెళ్ళాడు, జనకుడు ఏ విధంగా స్వాగతం పలికాడు, విశ్వామిత్రుడు ఆ వంశం, ఈ వంశం గురించి ఏ విధంగా చర్చలు జరిగినాయి. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి శివధనుస్సుని రాముడికి చూపించమని, రాముడిని ఎక్కుపెట్టమని చెప్పి ధనస్సు చూపించమని జనక మహారాజుకి చెప్పడం, రాముడిని ఎక్కుపెట్టమని చెప్పేసి విశ్వామిత్రుడు
ఆ శివధనుస్సుని నెట్టుకుంటూ వస్తారన్నమాట సభా మందిరం దగ్గరికి. దాన్ని రాముడు విశ్వామిత్రుడి యొక్క అనుమతితోటి చాలా చక్కగా దాన్ని తీసి ఎక్కుపెట్టి ఆ శివధనుస్సుని విరుస్తాడనమాట. సో శివధనుస్సుని విరుస్తాడు ఆయన. సో ఈ రకంగా ఆయన సీతామాతని వివాహం చేసుకోవడం, మళ్ళీ జనకుడికి కబురు పంపించడం, జనకుడి యొక్క తమ్ముడు కుమార్తెలు ఉంటారు, వాళ్ళని కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులకి వివాహం ఇచ్చి చేయడం ఏకకాలంలో అందరికీ. అంటే రాముడు మొదట, భరతుడు రెండో వాడిగా, లక్ష్మణుడు శత్రుఘ్నుడు, ఇలా వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరికి వివాహం జరగడం, ఇదంతా జరగడం, ఇవన్నీ రాముడి ద్వారా ఇతరుల ద్వారా తెలుసుకున్నటువంటి హనుమంతుడు మళ్ళీ ఏ విధంగా ఆయన్ని అరణ్యాలు పాలవడం, అరణ్యంలో ఏమేం జరగడం, ఏ విధంగా సీతామాతను అపహరించడం అనేది జరిగిందో అదంతా హనుమంతుడు చక్కగా పాడి వినిపిస్తాడు. ఇంత చరిత్ర లంకలో ఎవ్వరికీ తెలియదు. ఈ విధంగా పాడితేనే సీతామాతకి నమ్మకం కలుగుద్ది. ఆయన నెమ్మదిగా ఆ పాటంతా పాడుకుంటా చెట్టు దిగుతాడు హనుమంతుడు. కోతి ఆయన చిన్నగా మారిపోతాడనమాట. అంటే ఆయనకి ఆ యోగ విద్య ఉంది. ఎంత చిన్నగా ఆయన మారిపోతాడు, ఎంత పెద్దగా అవుతాడు. ఒక చిన్ని వానరం కింద మారాడంట ఆ చెట్టుపై నుంచి ఎవరు కనిపించకుండా ఉండడం కోసం. కానీ ఒక పర్వతం ఆకారంలో సముద్రాన్ని లంఘించాడు ఆయన. మళ్ళీ ఇక్కడికి వచ్చి మారిపోయాడు. అలా రాముడి యొక్క జీవితాన్నంతా సీతామాత అపహరణకు గురైన దాకా కూడా చక్కగా వర్ణించి పాడాడు. మనకి వాల్మీకి బాలకాండని, అయోధ్యకాండని, అలాగే అరణ్యకాండని, కిష్కింధకాండని, సుందరకాండని, యుద్ధకాండని, ఉత్తరకాండని, ఇలా భాగాలు చేశారు వాల్మీకి. ఏ భాగానికి ఆ భాగం చాలా ప్రత్యేకతతో కూడుకుని ఉంటది. బాలకాండలో చిన్నప్పుడు రాముడు చేసిన లీలలు, అరణ్యకాండలో ఆయన అరణ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు, కిష్కింధకాండలో వాలి సుగ్రీవులకు సంబంధించి, అలాగే యుద్ధకాండ వచ్చేసరికి పూర్తిగా యుద్ధం గురించి, అలాగే ఉత్తరకాండ అంటే మిగతా వివరాలన్నీ, కొన్ని వివరాలు అందులో చెప్తారు. కానీ సుందరకాండ ఒకే రామాయణంలో అత్యంత అద్భుతంగా ఉండేటటువంటి కాండం సుందరకాండం. ఇందులో ఈ సుందరకాండం మొత్తానికి నాయకుడు హనుమంతుడే నిజానికి. అంటే భగవంతుడు ఎప్పుడూ నాయకుడే, ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. కానీ ఈ సుందరకాండ ప్రధానంగా హనుమంతుడి చుట్టూ తిరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ సుందరకాండ ద్వారానే హనుమంతుడు రాముడికి సీతామాత యొక్క వివరాలు చెప్పి తీవ్ర దుఃఖంతో ఉన్నటువంటి రాముడి యొక్క శోకాన్ని తొలగింప చేశాడు. రాముడు చాలా దుఃఖంలో ఉన్నాడు అనమాట. చూడండి, సహజంగా ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళకి మనం స్వాంతన కలిగించాం అనుకోండి, వాళ్ళకి మనం చాలా గొప్పగా కనిపిస్తాం. అంటే ఒక్కోసారి దేవుళ్ళ కనిపిస్తాం, దేవుడు పంపిన వ్యక్తుల్లా కనిపిస్తాం, చాలా ఆనందం పొందుతారు, కృతజ్ఞత చూపిస్తారు, ఎప్పుడొకప్పుడు మళ్ళీ మనకి ఏదైనా చేయాలని ఆతృత పడుతూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే సుఖంలో ఉన్నప్పుడు కన్నా కూడా దుఃఖంలో ఉన్నప్పుడు విచారించడం అనేది తప్పనిసరి అని చెప్పి మన వైదిక సంస్కృతి చెప్తుంది. ఇతరులు సుఖాల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని పరామర్శించకపోయినా వాళ్ళు మనం పట్టించుకోరు. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు పరామర్శిస్తే మాత్రం వాళ్ళు చాలా సంతోషపడతారు అనమాట. మేము కష్టాలు ఉన్నప్పుడు మాతో వచ్చారు, వీళ్ళు మాతో ఉన్నారని చెప్పేసి. రాముడు తన జీవితంలో అత్యంత దుఃఖం అనుభవించినటువంటి సమయం ఏదైనా ఉందంటే అది సీతామాత అపహరణకు గురైన సందర్భం అనమాట. అందుకని ఆ సమయంలో ఆయన దుఃఖాన్ని హనుమంతుడు తీర్చాడు. నిజమైనటువంటి రామబంటుగా, రామ సేవకుడుగా ఆయన అక్కడ ప్రస్తుతింపబడతాడు సుందరకాండలో. ఆయన రాముడి గురించి వర్ణిస్తాడు కూడా సీతామాతకి. ఆయన ఎంత ఎత్తుంటాడు, ఎంత రంగు ఉంటాడు, ఆయన కళ్ళు ఎలా ఉంటాయి, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, ఆ గాంధీవం అలా పట్టుకున్నాడంటే, అసలు ఆ విల్లంబులు పట్టుకున్నాడంటే ఆ ఫోటో చూస్తేనే చూడాలన్నమాట. ఎంత అందంగా ఉంటాడో సీతామాతకి తెలుసు. అంత చక్కగా హనుమంతుడు రాముడి గురించి వర్ణించాడు. అప్పుడు సీతామాతకి నమ్మకం కలుగుతుంది అనమాట. దగ్గరికి వస్తుంటే భయపడుతుంటది, కిందకి దిగుతాడు హనుమంతుడు. ఎవరబ్బా ఇంత చక్కగా మా జీవితాన్ని ఇంత చక్కగా వర్ణించిన వ్యక్తి అని మళ్ళీ సందేహపడుతుంది, రావణాసుడే ఇలా వచ్చాడేమో అని. కానీ అప్పుడు ఎప్పుడైతే ఆమె నమ్ముతుందో, ఆమెకి రాముడు ఇచ్చినటువంటి ఉంగరం ఇచ్చి
రాముడు చెప్పినటువంటి కథలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చెప్పిన తర్వాత ఆవిడకి నమ్మకం కలుగుతుంది అనమాట. అప్పుడు హనుమంతుడికి సీతకి మధ్యలో చాలా చర్చ జరుగుతుంది. ఆవిడ కూడా ఒక నమూనా అంటే ఒక ముద్రకేస్తది రాముడికి. ఏమేం వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు అంటే ఇక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ అని చెప్పి తెలియడం కోసం, సీతామాత నుంచి వెళ్ళినటువంటి సమాచారం కూడా పక్కా అని తెలియడం కోసం ఏదో ఆవిడ దగ్గర ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఇస్తుంది. ఏమేమి జరిగిందో ఈమె వైపు నుంచి కూడా కొన్ని విషయాలు చెప్తుంది. ఇది వెళ్ళి హనుమంతుడు రాముడికి చెప్పాలన్నమాట. అయితే ఇవన్నీ అయిన తర్వాత హనుమంతుడికి చాలా కోపం వస్తది. ఎంత గొప్ప మాత ఈవిడే స్త్రీ, మా సీతమ్మ. ఈవిడికి ఇంత కష్టం కలిగించాడు కదా రావణాసురుడు. వీడికి ఏదో రకంగా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే హనుమంతుడు రాముడి గురించి వర్ణించాడు కదా. ఆయన ఏ రంగులో ఉంటాడు, పచ్చ రంగులో ఉంటాడు ఆయన యాక్చువల్‌గా. ఆ! ధనుర్బాణాలు ధరిస్తే ఎలా ఉంటాడు, ఆయన కళ్ళెలా ఉంటాయి, ఆయన శరీర సౌష్ఠవం ఎలా ఉంటది, ఎంత చూడ చక్కగా ఉంటాడు, ఎంత చక్కగా మాట్లాడతాడు, ఎంత చక్కగా నడుస్తాడు, ఎంత చక్కగా నవ్వుతాడు. ఇవన్నీ వర్ణించాడనమాట. సుందరంగా ఉంటది సుందరకాండ అంతా కూడా. ఇవన్నీ వర్ణించిన తర్వాత సీతామాత నమ్మి ఇద్దరు మాట్లాడుకుంటారు. "వచ్చేయి నేను తీసుకెళ్ళిపోతానని" కూడా అంటాడు హనుమంతుడు. "లేదు కొన్ని ఇబ్బందులున్నాయి. ఇతరుల ద్వారా నేను రాను. నా భర్త చాలా గొప్పవాడు. ఆయనే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. సో, నా వీపు మీద కూర్చోమని" అడుగుతాడు. "నేను నీ కొడుకు లాంటి వాడిని తల్లి. నాకు రాముడు తండ్రి లాంటి వాడు. నువ్వు తల్లి లాంటి దానివి. నా వీపు మీద కూర్చో నేను తీసుకెళ్తాను." సీతామాత అంటుంది, "వద్దు. ఇక్కడ చాలా మంది రాక్షసులుంటారు. ఇబ్బంది పెడతారు. మళ్ళీ సముద్రంలోకి వెళ్ళేటప్పుడు నేను కింద పడిపోయే అవకాశం ఉంటది. లేదా రాక్షసులొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటది. అయినా నేను ఇతర పురుషుల సహాయంతోటి నేను రాను. నా భర్త రాముడే వచ్చి నన్ను తీసుకువెళ్ళాలి. అది కూడా 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఆ తదుపరి నేను ఆత్మహత్య చేసుకుంటానని" చెప్పింది. అక్కడేం చెప్పాడు భరతుడు అన్నగారికి అరణ్యంలో ఉన్నప్పుడు వచ్చి, "మళ్ళీ నువ్వే రాజ్యం చేపట్టు" అని అడిగాడు. తండ్రి చనిపోయాడని చెప్పి ఆయన గురించి చెప్పడానికొచ్చి. "నా తల్లి సరైంది గాదు. తప్పుడుగా ఆలోచించింది. నాకు ఏ ఉద్దేశ్యం లేదు రాజ్యం మీద. నువ్వే రా" అని చెప్పి అడిగాడాయన. కానీ రాముడు తండ్రి మాట జవదాటనని చెప్పాడు. అందుకని భరతుడు ఏం చేశాడంటే, అయోధ్య బయట ఉంటూ, "పలానా తేదీకి నీ అరణ్యవాసం పూర్తవుతది. వనవాసం పూర్తవుతది. నువ్వు పలానా తేదీకి, పలానా సమయానికి రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా. నువ్వు కావాలని రాలేదని" చెప్పేసి ఆయనన్నాడు. ఇక్కడ 2 నెలలని ఈవిడంది సీతామాత. ఇలా రాముడికి అన్ని టైమ్ బౌండింగ్‌లున్నాయన్నమాట. సో, దాంతో హనుమంతుడు తిరిగొచ్చాయి. తిరిగొచ్చి ఈ వివరాలు చెప్తాడు. సీతామాత దగ్గర జరిగిన వివరాలన్నీ గూడా. ఆవిడ రానంటది. "నేను రాను. ఎందుకంటే నా భర్తే వచ్చి నన్ను తీసుకువెళ్ళాలి. అంత సమర్థుడు, యోగ్యుడు" అని చెప్పి ఆవిడ ఖరాఖండిగా చెప్పినప్పుడు హనుమంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆలోచిస్తాడనమాట. వీళ్ళకి బుద్ధి చెప్పాలి ఏవైనా సరే. రెండోదేంటంటే మళ్ళీ రేపు ఎప్పుడైనా యుద్ధానికొచ్చినప్పుడు ఖచ్చితంగా మనం యుద్ధానికొస్తాం. అప్పుడు వీళ్ళకి అసలు ఈ లంక ఎలా ఉందో చూద్దాం అని చెప్పి ఆలోచనొస్తది. దాంతో కావాలని చెప్పి అశోకవనం చుట్టూ ఉన్నటువంటి చెట్లనన్నిటిని ధ్వంసం చేయడం, దానికోసం వచ్చినటువంటి సైన్యాన్ని చంపేయడం, మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతానంతా ధ్వంసం చేసేస్తాడు హనుమంతుడు. తన బలాన్నంతా ఉపయోగించి. ఇలా జరిగిన తర్వాత విషయం తెలిసి రావణాసురుడు తన కొడుకుల్ని, సైనికాధికారుల్ని, సైన్యాన్ని ఇలా పంపిస్తాడు. అక్షరాల 80,000 మంది సైనికుల్ని హనుమంతుడు ఒక్కడే చంపేస్తాడు. ఎంత? అక్షరాల 80,000 మంది సైనికుల్ని ఒక్క హనుమంతుడు చంపేస్తాడు. కావాలని ఇంత జరుగుతుందని తెలిసి కొంతమంది కొడుకులు కూడా చనిపోయారని తెలిసింది రావణాసురుడికి. చాలా మంది చనిపోయారని తెలిసింది. ఒక వానరం ఇంత ఎలా చేస్తుందని చెప్పేసి ఇంద్రజిత్తుని కొడుకుని పిలిచి అతన్ని బంధించమంటే కావాలని బ్రహ్మాస్త్రానికి గౌరవం ఇచ్చి ఆయన బందీ అవుతాడనమాట. అప్పుడు ఇంద్రజిత్తు సభ మధ్యలో ప్రవేశపెడితే అప్పుడు రావణాసురుడిని రెండోసారి ప్రత్యక్షంగా చూస్తాడు. మూడోసారి యాక్చువల్‌గా లంకలోకెళ్ళిన తర్వాత. మొదట ఆయన తన మందిరంలో నిద్రపోతూ ఉన్నప్పుడు, ఆ తర్వాత సీతామాతకొచ్చి భయపెట్టే క్రమంలో, మూడోసారి మందిరంలో. అంటే రావణాసురుడి యొక్క మందిరంలో. సో, హనుమంతుడు చెప్తాడు రావణాసురుడితోటి, "రావణ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నేను రామపాదం దగ్గర చిన్న ధూళి కణం లాంటి వాడిని. నేనే ఇంత శక్తిమంతుడిని, ఇంత చేశాను అంటే 80,000 మంది సైనికులు చనిపోయారు అప్పటికి. అందులో కొడుకులున్నారు, చాలా బలమైనటువంటి సైనికులున్నారు.
పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి రాక్షస సైనికులు ఉన్నారు, అందరినీ చంపేశాడు అనమాట. అవలీలగా చంపేశాడు, భీకరంగా చంపేశాడు అనమాట. నేను ఒక్కడినే రామ బంటుని, నేను ఒక్కడినొచ్చి నీ లంకని ఇంత ధ్వంసం చేశానంటే, ఆ రాముడే వస్తే నీ లంక ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో, నీ జీవితం ఏమవుతుందో ఆలోచించుకో. అందుకని దయచేసి క్షమాపణ చెప్పి, తప్పు చేశానని చెప్పి సీతామాతను తీసుకెళ్లి రాముడికి అప్పచెప్పే, నువ్వు బతికిపోతావు. ఎందుకంటే అప్పటికే విభీషణుడు చెప్పారు, చాలా మంది చెప్పారనమాట. కానీ రావణాసురుడు ఒప్పుకోడు. చూడు, మీ వానర జాతిలో వాలితోటి నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగా నువ్వు ఇక్కడ ఎలాంటి ప్రేలాపాలను ప్రేలుతున్నా కూడా నిన్ను వదిలేశాను. కానీ నువ్వు హద్దు మీరుతున్నావు అని చెప్పేసి ఆయన తోకకి నిప్పు పెట్టమంటాడు రావణాసురుడు. ఎందుకంటే వానరాలకి తోక అంటారు. ఆ సో వాలము అంటారన్నమాట తోకని. అదంటే చాలా ఇష్టం, దాని తోక. మనకి ఆచార్యులు చెప్తారు, వాస్తవానికి సీతామాత ప్రత్యేకంగా ప్రార్థిస్తది హనుమంతుడి గురించి. ఆ ప్రార్థన కారణంగా అగ్ని ఎప్పుడు మండుతుంది, కాలుస్తుంది, మండుద్ది. కానీ అగ్నిదేవుడు చల్లగా ఉన్నాడంట హనుమంతుడి తోకకి. కానీ ఆ తోక ఎవరికి తగిలితే వాళ్ళకి అగ్ని తగులుతుంది, కానీ హనుమంతుడికి మాత్రం వేడి లేదు. ఆ విధంగా సీతామాత ప్రేయర్స్ కారణంగా హనుమంతుడికి ఏమి జరగకుండా ఆవిడ ప్రార్థిస్తుంది. ఓకే. సో ఆ తోకతోటి లంకంతా తగలబెట్టేస్తాడు ఆయన, కాలుతున్నటువంటి తోకతోటి మొత్తం అంతా లంకంతా తగలబెట్టేశాడు ఆయన. అన్ని మందిరాలు, అన్ని ప్రధానమైనటువంటి ప్లేసులు అన్నిటిని, ఆ వనాల్ని అవి ఇవి ధ్వంసం చేసేసి. అయితే హనుమంతుడు చాలా భయపడతాడు కూడా. అంతా అయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు, వాళ్ళ సముద్రం ఒడ్డుకు వచ్చి కూర్చుని ఆలోచిస్తాడు. ఈ లంకా దహన కార్యక్రమంలో భాగంగా ఒకవేళ ఆ అగ్ని అశోకవనంలోకి వెళ్ళి సీతామాత దగ్ధం అయిపోతే నా పరిస్థితి ఏంటి? నేను రాముడికి ఏమని చెప్పాలి? నన్ను నమ్మి పంపిస్తే నా సీతని దగ్ధం చేసొచ్చావా అని అంటే నేనేం సమాధానం చెప్పాలి? ఏమైనా ప్రమాదం జరిగిందని భయపడి పరిగెట్టుకుంటూ మళ్ళీ ఎగిరి గంతులేసుకుంటూ వెళ్ళి సీతామాత దగ్గరికి వెళ్తాడు హనుమంతుడు. అయితే సీతామాత చాలా భద్రంగా ఉంటది. సో ఊపిరి పీల్చుకుంటాడు, సంతోషపడతాడు. సో ఆవిడకి చెప్పి, త్వరలోనే నీ రాముడు వస్తాడు తల్లి, నిన్ను తీసుకువెళ్తాడు, ధైర్యంగా ఉండని చెప్పేసి హనుమంతుడు ఎగిరి మళ్ళీ జాంబవంతుడి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ అంతా కలిసి రాముడి దగ్గరికి వచ్చారు. వచ్చి రాముడికి చెప్పారు, మొత్తం అంతా వివరించి చెప్పారు. సో అందుకనే ఇలాంటి సందర్భంలోనే చూసిరారా అంటే కాల్చి వచ్చాడని చెప్పి అంటారు కదా, ఇదే. సో చూసిరారా బాయి అంటే హనుమంతుడిని ఆయన కాల్చి వచ్చాడు. వాస్తవానికి ఏం చేయాలి? చెప్పిన పని మాత్రమే చెయ్యాలి, అంతకు మించి చేయకూడదు. అది మంచి వాళ్ళ యొక్క లక్షణం. మరి హనుమంతుడు ఏం చేశాడు? చెప్పింది కాకుండా ఇంకా చాలా ఎక్కువ చేశాడు. అని రాముడు ఆయన్ని ఏమీ అనలేదు. ఎందుకంటే తప్పు చేశాడు కనుక రావణాసుడు, అతనికి కొంత శిక్ష పడాలి. తన యొక్క బంటు ఎంత శక్తిమంతుడో తెలియాలి. తన దుఃఖం తీర్చాడు. చాలా గట్టిగా ఆలింగనం చేసుకుంటాడంట రాముడు హనుమంతుడిని. ఒక్క పన్నెత్తు మాట కూడా హనుమంతుడిని ఆయన తిట్టలేదు, విమర్శించలేదంట. ఎందుకు చేసావు ఇదంతా? నేను కేవలం సీతను చూసి రమ్మంటే సీతను చూసి రాకుండా ఈ లంకా దహనం అంతా ఎందుకు చేశాను? అవసరం ఏముంది అక్కడ అని ఏమీ అనలేదంట. ఆ వివరాలన్నీ రాముడికి చెప్పాడు. రాముడు చాలా సంతోషపడ్డాడు. తదుపరి సీతను దక్కించుకోవడానికి ఏమేం ప్రణాళికలు ఉన్నాయో అవన్నీ, ఆ ప్రణాళికలన్నీ అమలు చేసి సీతామాతను తీసుకుని ఆయన మళ్ళీ అయోధ్యకి వెళ్ళటం మనకి తెలుసు. మనకి గురువులు చెప్తూ ఉంటారు రామాయణం వచ్చిన సందర్భాల్లో, దక్షత కలిగిన సేవకుడు అంటే, సేవ ఇచ్చారు కదా అంటే సేవ చేయడం ఒకటే కాదు, చాలా ఓపిగ్గా సేవ చేయాలి, నైపుణ్యంతో సేవ చేయాలి, సహనంతో సేవ చేయాలి, భగవంతుడికి సేవ చేసే భాగ్యం దొరికింది అనుకుని సేవ చేయాలి. అర్థమైందా అండి? తన శక్తి మేర చేయాలి, కుదిరితే శక్తికి మించి సేవ చేయాలి. గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎంతమంది భక్తులున్నా, ఎంతమంది సేవకులున్నా రాముడికి హనుమంతుడంటేనే ఎక్కువ ఇష్టం. మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా తీవ్ర దుఃఖంలో ఉన్నటువంటి రాముణ్ణి ఆ దుఃఖం నుంచి బయటపడేసినట్టు. ఎందుకంటే రాముడికి సీత ఉంది, భద్రంగానే ఉంది అంటే చాలు. ఎక్కడుందో తెలిస్తే చాలు, మిగతాదంతా రాముడు చూసుకుంటాడు. ఆ ఒక్క సమాచారం కావాలి రాముడికి, అది దొరికింది. దాంతో
నా జీవితంలో నేను అత్యంత దుఃఖభయమైనటువంటి సమయంలో ఉన్నప్పుడు నాకు ఆ దుఃఖాన్ని తొలగించే వార్తని తీసుకొచ్చావు హనుమా అని చెప్పేసి ఆయన గట్టిగా ఆలింగనం చేసుకున్నాడట. గురువులందరూ చెప్తారు. అలాగే వాల్మీకి కూడా రామాయణంలో చెప్పారు. భగవంతుడు దుఃఖాన్ని తొలగించడం. నిజానికి భగవంతుడికి దుఃఖం అంటూ ఉండదు. ఆయన భగవంతుడు గనక. కానీ ఆయన ఒక రాజుగారి యొక్క కుమారుడు పాత్ర పోషిస్తున్నాడు గనక, ఆయన భార్యని ఎవరో అపహరించారు గనక, ఆ ఆ భర్త పాత్రని, ఒక రాజు పాత్రని, ఒక కొడుకు పాత్రని ఆయన పోషిస్తున్నాడు. అందుకు ఆయన దుఃఖించాడనమాట. వాస్తవానికి ఆయన ఎవరి కోసం దుఃఖించడు. కానీ కథలో భాగంగా ఆయన దుఃఖించడం జరుగుతుందనమాట. అలాంటి సందర్భంలో ఆయన దుఃఖాన్ని తొలగించినటువంటి గొప్ప భక్తుడు హనుమంతుడు. అయితే మన అదృష్టం మనం ఎవరం కూడా అలాగా భగవంతుడు దుఃఖంలో ఉన్నటువంటి చూసే అవసరం మనకు లేదు. మనం చాలా సురక్షితమైనటువంటి స్థితిలో ఉన్నాం. భగవంతుడు కూడా సురక్షితంగానే ఉన్నాడు. అయితే మనం ఈ మానవ శరీరంతోటి. ఎందుకంటే ఈ శరీరం మన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా భగవత్ ఇంద్రియ తృప్తి కోసం మనం ఉపయోగించగలిగితే సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని, ఎక్కువ జీవితాన్ని అప్పుడు మన మానవ జీవితం సఫలం, సార్థకం అవుతది. లేదంటే మనం మానవ జీవితాన్ని నిరుపయోగం చేసుకున్నట్టుగా లెక్కవుతుంది. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో కనిపిస్తున్న అందరూ కూడా కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో మన్మనాభవ మద్భక్తు అన్నాడు. నాకు మజ్జాజీమాం నమస్కురు అన్నాడు. ఆయనకు సేవ చేయమన్నాడు. అన్ని రకాలుగా చెప్పాడు ఆయన. ఈ భౌతిక ప్రపంచంలో ఎవరు కూడా భగవంతుడికి సేవ చేయడానికి ఇష్టపడరు. భగవంతుడంటే ఇచ్చేవాడే అనే భావనలో ఉంటారు తప్పించి, ఆయనకి చెయ్యాలి అనే భావనలో ఎవ్వరు ఉండరన్నమాట. ఆయన ఇస్తే చేస్తాం. ఇలా రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. ఎవరు కూడా ఆయన ఇంద్రియాలు తృప్తిపరచడానికి ప్రయత్నం చేయరు. ఆయన ఇంద్రియాలు తృప్తిపరచాల్సిన అవసరం ఉంది. అది మన అవసరం కోసం, లేదంటే మన ఆనందం కోసం అనే విషయం చాలా మందికి తెలీదు. అందుకని గురువుల ద్వారా ఆ విషయం తెలుసుకొని ఆయన ఇంద్రియాలు సంతృప్తి పరిస్తే సమస్త జీవరాశి యొక్క ఇంద్రియాల్ని మనం సంతృప్తి పరిచినట్టే లెక్క. ఒక్కొక్కరికి మనం ఎంతమందికి సేవ చేసినా అది ఎప్పటికీ సంపూర్ణం కాదు. అందుకని చెట్టు మొదటికి నీళ్లు పోస్తే ఉదరానికి ఆహారం ఇస్తే శరీరం మొత్తం ఎలా అయితే ఉత్తేజితం అవుతుందో, ఆరోగ్యవంతం అవుతుందో, శక్తివంతం అవుతుందో, చెట్టు మొత్తానికి నీరు ఎలా అయితే వెళుతుందో, అలా భగవంతుడికి ఒక్కడికి సేవ చేస్తే చాలు సకల జీవరాశికి మనం సేవ చేసినట్టే లెక్క. సో హనుమంతుడు ఆయన అదృష్టం ఏంటంటే, ఆయన భగవంతుడు అత్యంత దుఃఖ సమయంలో ఉన్నప్పుడు చేసి గొప్ప భక్తుడిగా పేరు గడించాడు. అందుకనే మీరు చూస్తే రాముడి కంటే కూడా హనుమంతుడికే ఎక్కువ విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు, ఏకశిలా విగ్రహాలు ఏర్పాటు చేయబడతాయి. అందుకని భక్తిలో ఈ దాస్య భక్తిలో ముమ్మాటికి అందరూ పేరు అనంగానే ఫస్ట్ చెప్పేది హనుమంతుడు, ఆ తర్వాత అమ్మవారు అన్నమాట. ఆవిడ కూడా ఎప్పుడు ఆయన పాదాల దగ్గరే ఉంటది. ఆ పాద సంవాహన చేస్తూ భగవంతుడిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తది. ప్రభుపాద గారు భాగవతంలో చెప్తారు. భగవంతుడికి ఏమి పాద సంవాహన చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు పాదాలకి. కానీ కావాలని సీతామాత ఆయన పాద సంవాహన చేస్తది. ఆయన్ని సంతోషపెట్టడం కోసం, అక్కడ ఉండడం కోసం. అందుకని అలాంటి పాదాల దగ్గరే ఎప్పుడూ ఉండి, ఎప్పుడూ ఆ పాదాలనే చూస్తూ, ఏమి ఆజ్ఞ జారీ చేస్తాడా అని వినడానికి, శ్రవణం చేయడానికి రాముని యొక్క మాట వినడానికి ఎప్పుడు ఎదురు చూసేటటువంటి హనుమంతుడు. సో ఆయన భక్తులందరికీ గొప్ప ఆదర్శవాది. అది భగవన్నామాన్ని జపించే విషయంలో అయినా సరే, భగవంతుడికి సేవ చేసే విషయంలో అయినా సరే, ఆయన అందరికీ ఆదర్శం ఎప్పటికీ కూడా. ఎప్పుడో 10 లక్షల సంవత్సరాలు గడిచిపోయింది. రాముడి కథ జరిగి, రాముడొచ్చి వెళ్ళి, హనుమంతుడు చేసినటువంటి కార్యక్రమాలన్నీని. కానీ ఈ రోజుకి కూడా భారతదేశంలో గాని, ప్రపంచంలో గాని ఎక్కడైనా రామాయణం అంటే, రామ కథ అంటే రాని వారు ఉండరు. తెలుసుకోవాలి, తెలుసుకోవద్దనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ దాన్ని తెలుసుకోవాలని ఆతృత కలిగి ఉంటారు. చెప్పే వక్త గనక చక్కగా పరంపరలో ఉండి రామకథని చెబితే, అది చాలా అత్యద్భుతంగా ఆ రామకథ ఉంటది. అందులోనూ హనుమంతుడు చేసినటువంటి సేవ ఏదైతే ఉందో, అది అత్యుత్తమమైనటువంటి సేవ అనమాట. రాముడికి గొప్ప ఆనందాన్ని కలిగించినటువంటి సేవ. అలాగే భగవంతుడు మనలాంటి వాళ్ళందరికీ కూడా చాలా రకాలైనటువంటి శక్తులు ఇచ్చి ఉంటాడు. కొంతమంది చక్కగా పూలు కుట్టి మాలలు తయారు చేయగలుగుతారు. కొంతమంది భగవంతుడికి వస్త్రాలు తయారు చేయగలుగుతారు. కొంతమంది
ఆహారం చక్కగా తయారు చేసి నైవేద్యం పెట్టగలుగుతారు. కొంతమంది చక్కగా పాడగలుగుతారు. కొంతమంది బాగా చెప్పగలుగుతారు. ఇలా రకరకాలుగా భాగవతం చెప్పినట్టు ప్రాణైర్ అర్ధైర్ దియా వాచ ఇవన్నీ మేము చేయలేమన్నప్పుడు కొంతమంది ఉద్యోగ వ్యాపారాల ద్వారా ఏదైనా ధనాన్ని సంపాదించుంటే ఆ ధనంతోటి భగవంతుడి సేవకు ఉపయోగిస్తారు. ఇలా రకరకాల మార్గాల్లో మనం కూడా భగవంతుడికి సేవ చేయడానికి అవకాశం ఉంది. అయితే కాళ్ళు, చేతులు చక్కగా ఉన్నప్పుడు, బుద్ధి చక్కగా ఉన్నప్పుడే మనం సాధ్యమైనంత ఎక్కువగా భగవంతుడికి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంటది. అది మనం గృహంలో ఉన్నామా, ఆశ్రమంలో ఉన్నామా, మందిరంలో ఉన్నామా, ఇంకెక్కడున్నామా అన్నది ముఖ్యం కాదు. చైతన్య మహాప్రభు చెప్పినప్పుడు గృహే తాకే వనే తాకే. ఆ! సో, ఇంటిలో ఉండండి, అడవిలో ఉండండి అది అనవసరం. సదా హరి ఠాకే. అంటే భగవన్నామాన్ని హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అని జపిస్తే సరిపోతుంది. అదొక మార్గం. అలాగే ఇతరత్రా కూడా మనకున్నటువంటి ప్రతిభా పాటవాలని భగవత్ సేవలో ఉపయోగించి, భగవంతుడి యొక్క మెప్పు, భక్తులను తయారు చేయడం, భక్తులతో సాంగత్యం చేయడం లాంటివి చేసి, మనల్ని మనం ఉద్ధరించుకోవచ్చు. ఈ చేసే ప్రక్రియలన్నీ కూడా ఏవి కూడా భగవంతుడికి అవసరం లేదు. మనం చేయకపోయినా అవేవి ఆగవు. కానీ భగవంతుడు మనకి చేసే అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని ఇచ్చాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ సేవ నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. ఎన్ని ఇబ్బందులొచ్చినా, మాయ ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎన్ని అవరోధాలొచ్చినా, ఎంతమంది విమర్శించినా, ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులైనా సరే, ఓపికగా ఎదుర్కొంటూ సేవ చేయాలన్నమాట. దీనికి మనకి హనుమంతుడిని మించినటువంటి ఉదాహరణ లేనే లేదు. ప్రభుపాద్ గారు భక్తి సిద్ధాంత లాంటి వారి యొక్క గొప్ప వైష్ణవులు, రామానుజాచార్యులు లాంటి గొప్ప వైష్ణవుల యొక్క ఉదాహరణలు మనకి కోకొల్లలుగా మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. కనుక అలాంటి పూర్వ ఆచారుల్ని, మహాభక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకొని, వారి కథల ద్వారా ప్రేరణ పొంది, జీవితకాలం కృష్ణ సేవలో రాధారాణికి సహాయం చేస్తూ పరంపర ద్వారా మనం కూడా అంటే రాధారాణికి మనం మన సేవని గురు పరంపర ద్వారా అందించి, కృష్ణ సేవని మనం తుది శ్వాస దాకా ఏదో రూపంలో ఆయనకి సేవ చేసి, మన మానవ జన్మని స్త్రీయా, పురుషుడనేది అనవసరం. సన్యాస, గృహస్థుడనేది కూడా అనవసరం. భక్తి చేయడం చాలా అవసరం అంతే. ఏదైతే పరంపరలో ఉంటామో, గురువులు, శిక్షా గురువులు చెప్పినటువంటి నియమాలను ఓపికగా పాటిస్తూ ముందుకు వెళితే, సో, చాలా గొప్ప భక్తులమవుతాం. చాలా మంది భక్తులను తయారు చేయగలుగుతాం. దానికి ప్రేరణ, స్ఫూర్తి హనుమంతుడు లాంటి వారి ద్వారా మనం పొందగలుగుతాం. మనం అంత గొప్పవాళ్ళం కాకపోవచ్చు, అంత శక్తిమంతులం కాకపోవచ్చు. కేవలం భగవన్నామాన్ని జపించడం వల్లే హనుమంతుడు అంత శక్తిమంతుడయ్యాడు. ఆయన మాంసాహారి కాదు. ఆయన పూర్తిగా శాకాహారి. కేవలం చెట్లపై ఉన్నటువంటి ఫలాలను మాత్రమే స్వీకరించాడు. కానీ ఎక్కడి నుంచొచ్చింది ఆ బలం అంతా ఆయనకి? సంజీవని పర్వతాన్ని ఎత్తిన, ఆ! లంకకి లంఘించిన, పెద్ద పెద్ద రాక్షసులను అవలీలగా సంహరించిన, ఎక్కడి నుంచొచ్చింది బలం అంతా? భగవన్నామాన్ని జపించడం వల్ల. అందుకని ఆ భగవన్నామాన్ని చక్కగా జపించండి. భగవత్ సేవకి చాలా ఉత్సాహంగా, ఆ! ఉల్లాసంగా ఉండండి. ఓపికగా ఉండండి. సేవ కావాలని భగవంతుని ప్రార్థించండి. భక్తి బాగా జపం చేసేలాగా, భక్తి చేసేలాగా, జపం చేసేలాగా భగవంతుడిని కోరుకోండి. ఎందుకంటే మాయ చాలా ప్రభావవంతమైంది. ఆవిడ చక్కగా భగవంతుడి ఆజ్ఞను పాటిస్తుంది. మనల్నందరిని భక్తి నుంచి పక్కకు పంపించడమే లక్ష్యంగా ఆవిడ ముందుకు వెళ్తూ ఉంటది. కనుక ఆవిడకి, భగవంతుడికి కూడా మొక్కండి. మేము ఎప్పటికీ కృష్ణ భక్తులుగా, కృష్ణ సేవకులుగా ఉండేలాగా మాకు వరం ఇవ్వమని చెప్పేసి, ఆ విధంగా మనం హనుమంతుడిని ఆదర్శంగా తీసుకుంటే ఎంతో కొంత చేయగలుగుతాం. ఎప్పుడైనా సరే పెద్దలు చెప్తారు, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి. చిన్న చిన్నవి పెట్టుకోకూడదు. పెద్ద పెద్దవి పెట్టుకున్నప్పుడు కనీసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి ఎంతో కొంత సాధించగలుగుతాం. లక్ష్యమే చిన్నదున్నప్పుడు మనం పెద్దగా దాని కోసం ప్రయత్నం చేయలేం. అందుకని పెద్ద పెద్ద భక్తుల్ని ఆదర్శంగా తీసుకోండి. కానీ చిన్న చిన్న శిక్షా గురువులు ఇచ్చిన ఆదేశాలు పాటించండి. బయటికి ఊరికే డాంబికాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇది చేసేసా, అది చేసేసా, అన్ని పుస్తకాలు వితరణ చేసేసా, ఇంత డొనేషన్ ఇచ్చేసా, ఇంతమందికి నేను వంట చేసేసా, ఇవన్నీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సేవ అనంతంగా ఉంది. చేయాల్సింది చాలా ఉంది. చేసింది కొంతే ఉంది. కనుక నిజంగా ప్రభుపాద్ గారి గ్రంథాల ద్వారా, గురువుల ద్వారా తత్వం అర్థమైన వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ భగవత్ సేవ వదులుకోవద్దు. తుది శ్వాస దాకా ఆ సేవను కొనసాగిస్తూ భగవంతుడిని, రాధారాణిని, అలాగే గురు పరంపరని సంతోషపెట్టే ప్రయత్నం చేయండి. సో, ఇందుకు హనుమంతుడిని ఒకానొక ఆదర్శంగా తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మీరు ఇప్పటికే చూడొచ్చు
హనుమంతుడికి అంతా ఉన్నటువంటి పెద్ద పెద్ద విగ్రహాలు రాముడికి కూడా లేవు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తుని చాలా ఉన్నత స్థితిలో ఉంచుతాడు. మంగళహారతి కూడా మనం ప్రభుపాద్ గారి కోసమే పాడతాం. సంసార దావా అంటూ గురువు కోసం పాడతాం. తర్వాతే కృష్ణుడి పాటలు, కీర్తనలు ఏవైనా సరే. అలాగే రాముడు కూడా తన భక్తుడు హనుమంతుని చాలా పెద్ద పెద్ద విగ్రహాలతోటి అందరికీ కనిపించేలా చేస్తాడు. తాను మాత్రం చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా ఉంటాడు రాముడు. కానీ ఆ హనుమంతుడు తన తన శక్తి అంతా రాముడి ద్వారానే వచ్చిందని ప్రపంచానికి చాటి చెప్తూ ఉంటాడన్నమాట. ఇలాగా భగవంతుడి గొప్పతనాన్ని హనుమంతుడు చూపిస్తుంటే, హనుమంతుడు ఎంత గొప్పవాడో చూడండి అని చెప్పి భగవంతుడే కొంతమంది భక్తుల హృదయంలో ప్రవేశించి ఆయనకి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టించి 10,00,000 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడో త్రేతాయుగంలో జరిగింది. ఈ రోజుకి హనుమంతుడిని గొప్పవాడిగా భగవంతుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవ. ఆయన నవమ బ్రహ్మగా వస్తాడు రామాయణం ప్రకారం. ఆయన చిరంజీవి. ఎప్పటికీ ఆయనకి మరణం లేదు. ఎప్పటికీ అలాగే ఉంటాడు. ఇప్పటికీ కూడా ఆయన రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు. అలాంటి నామాన్ని జపించడంలో అత్యంత నిష్ణాతుడైనటువంటి హనుమంతుడిని ఆదర్శంగా తీసుకుందాం. ప్రభుపాద్ గారిని ఆదర్శంగా తీసుకుందాం. మన గురుమాల జయప్రతాప్ స్వామి లేదంటే పరంపరలోని గురువు ఎవరైనా కావచ్చు, మన శిక్షా గురువులు కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మంచి భక్తులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని మన శక్తి మేర, అంటే మన శరీరం సహకరించకపోతే, ఇబ్బందులుంటే మళ్ళీ అనవసరమైనటువంటి ప్రయోగాలు చేసి మన అనారోగ్యాన్ని తెచ్చుకోవడం మంచిది కాదు. మన శరీరం ఏ స్థాయిలో సహకరిస్తుందో దానికి తగ్గట్టుగా, అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. దానికి తగ్గట్టుగా ఎంత శక్తి ఉందో అంత శక్తి మేర మనం భగవంతుడికి సేవ చేసి ఈ మానవ జన్మని సార్థకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సీతామాత దుఃఖాన్ని పోగొట్టి, శ్రీరామచంద్రుడి యొక్క దుఃఖాన్ని పోగొట్టి, లోకానికి దాస్య భక్తికి తానే అడ్రస్ అని చెప్పి ముందు వరుసలో ఉన్నది నేనే అని చూపించినటువంటి హనుమంతుడికి నమస్కరిస్తూ, సో భగవత్ సేవని మనం కొనసాగిస్తూ ముందుకు సాగుదాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బజరంగ బలి, లక్ష్మణ, భరత, శత్రుఘ్న సమేత సీతారామచంద్ర ప్రభు की जय. శ్రీమద్ రామాయణానికి జై. వాల్మీకి మహర్షికి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. ప్రభుపాద్ కి జై. గురుదేవ్ కి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామం. చాలా చాలా సంతోషం ప్రభు. దాస్య భక్తికి ప్రధానమైన హనుమంతుల వారు లంక యొక్క విహారం, ఎంతమందిని రాక్షసులు ఎంతోమందిని చంపి రావణాసుని